బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో నిర్మాతల భేటీ ముగిసింది. పెద్ద సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బందులు లేవు అంటూ కూడా చెప్పుకొచ్చారు నిర్మాతలు. ఇండస్ట్రీ సమస్యలు త్వరలో పరిష్కరిస్తామంటూ చెప్పుకొచ్చారు నిర్మాతలు. పరిస్థితిని వివరించేందుకు పవన్ ని కలిసామంటూ చెప్పుకొచ్చారు. ఇటు పవన్ ని కలిసిన వారిలో నాగవంశీ, మైత్రి రవి, నవీన్ ఉన్నారు. పెద్ద నిర్మాత సతీష్ కిలారు, చెరుకూరి సుధాకర్, సాహు గారపాటి వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరికీ న్యాయం చేస్తామంటూ పవన్ హామీ ఇచ్చారన్నారు నిర్మాతలు. 2 వారాలుగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులను వివరించామంటూ నిర్మాతలు చెప్పుకొచ్చారు. పెద్ద సినిమాకు కూడా 5 షోలకు పర్మిషన్ ఉంది అంటూ ప్రొడ్యూసర్స్ చెప్పుకొచ్చారు. సింగిల్ స్క్రీన్స్ పెద్ద సినిమా సంబంధించి ఇచ్చేందుకు గతంలోనే ఒప్పందం ఉంది. ప్రస్తుతం ఎటువంటి ఆటంకం లేదంటూ నిర్మాతలు చెప్పుకొస్తున్నారు. బట్ డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించి మాత్రం ఆ ఇష్యూ కంటిన్యూ అవుతుంది. మరి ముఖ్యంగా మాకు పర్సంటేజ్ కావాలి అంటూ కూడా ఆ డిమాండ్ని తెరమి తీసుకొస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సందర్భంలో ఈరోజు నిర్మాతలు బయటకు వచ్చి ఏమన్నారు ముందుగా చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ దగ్గరికి వెళ్తున్నాను. ప్రకాష్, ఎటువంటి డిస్కషన్స్ జరిగాయి, ఎటువంటి అవుట్కమ్ వచ్చింది? ప్రకాష్ రైట్, అది నిన్నటి నుంచి మొన్నటి నుంచి జరుగుతున్న అంశం కాదు. గత ఏడాదిగా కాదు, గత కొన్నేళ్ళుగా నడుస్తూ ఉంది. బట్ గత కొన్ని రోజులుగా ఈ వివాదం మరింత రాజుకుంది. ఇటు ప్రొడ్యూసర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్గా మారిపోయింది అనుకోవాలి అంశం. ఎగ్జిబిటర్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ సింగిల్ స్క్రీన్కి సంబంధించి నష్టపోతూ ఉన్నాం, మాకు పర్సంటేజ్ కావాలి అంటూ వాళ్ళు తెర మీద తీసుకొస్తున్నారు ఈ అంశాన్ని. లేదు కాదు కూడదంటున్నారు. ఒకవేళ అదే పద్ధతి జరిగితే కనుక ప్రొడ్యూసర్స్ నష్టపోయే అవకాశం, ప్రొడ్యూసర్స్ పెద్ద మొత్తంలో నష్టపోతారనేది ఇక్కడ వినిపించే మాట. సో ఇప్పటికీ ఆ డిస్కషన్స్ జరిగాయి, ఆ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. పెద్ద సినిమా విడుదలపై ఇప్పుడు పవన్ దగ్గరికి వెళ్ళింది పంచాయతీ. ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి సంబంధించి నష్టపోతారు, తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి ప్రొడ్యూసర్స్ చెప్తూ ఉన్నారు. ఎగ్జిబిటర్స్ లేదు, నష్టం మాకు ఎక్కువగా కలుగుతోంది, సింగిల్ స్క్రీన్స్కి సంబంధించి మీరు న్యాయం చేయాల్సిన, మల్టీప్లెక్స్లకి ఎటువంటి పర్సంటేజ్ ఇస్తున్నారు, సింగిల్ స్క్రీన్స్కి కూడా అటువంటి పర్సంటేజ్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ తెర మీద తీసుకురావడం జరుగుతోంది. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ దగ్గరికి వెళ్తున్నాను. ప్రకాష్, ఈరోజు ఎటువంటి డిస్కషన్ జరిగింది, ఎటువంటి డిస్కషన్స్ పవన్ కళ్యాణ్తో చేశారు, ఎటువంటి అవుట్కమ్ ఉంది? సచిన్, ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వివాదం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో, అలాగే నిర్మాతలు అలాగే ఎగ్జిక్యూటివ్ల మధ్య పర్సంటేజ్ వివాదం కొనసాగుతున్న విషయం అందరూ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే మెగా కుటుంబాన్ని అయితే కలిసిన విషయం కూడా అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా కుటుంబం చిరంజీవి తర్వాత ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కలిసేందుకు హైదరాబాద్ నుంచి అయితే మొత్తం ఈ నిర్మాతలు అయితే టాలీవుడ్ నిర్మాతలు అందరూ కూడా ఈ రోజు మధ్యాహ్నమే అయితే రాజమండ్రి అయితే చేరుకున్నారు. రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రైవేట్ హోటల్లో బస్సు అయితే పవన్ కళ్యాణ్ అలాగే ఈ 2 రోజుల నుంచి కూడా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా రావడం జరిగింది. నిర్మాతలు వచ్చి రాజమండ్రిలో సెంట్రల్లో ఉన్నటువంటి అలాగే ప్రొడ్యూసర్ అలాగే సితారా నాగవంశితో పాటు మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్, కిలారి సతీష్, దాంతో పాటు షాహు కూడా మొత్తం 4 ఉన్నారు. అందరూ కూడా కలిసి అలాగే వాళ్ళ సమస్యలన్నీ కూడా వాళ్ళతో అరగంట పాటు అయితే చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే కొంతమంది అక్కడ చాలా సేపు అంటే 1 అవర్ వరకు కూడా సమావేశం అయితే జరిగినప్పటికీ వాళ్ళతో చర్చించి వాళ్ళకైతే భరోసా ఇచ్చినట్టు కూడా తెలిసివస్తుంది. అలాగే ఈ సినిమా ఇండస్ట్రీ అయితే 2 వారాల నుంచి కూడా ఇది చేసేసిన పరిస్థితుల్లోనే అలాగే పవన్ కళ్యాణ్ కూడా సుదీర్ఘంగా సినిమా ఇండస్ట్రీ అయితే ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించామని చెప్పారు. త్వరలోనే అన్ని సమస్యలు కూడా పూర్తి పరిష్కారం ఇస్తామని కూడా నిర్మాతలు కంగారు పడవలసిన అవసరం లేదని అయితే పవన్ భరోసా ఇచ్చినట్టు కూడా తెలిసివస్తున్నారు కూడా వాళ్ళైతే మాట్లాడారు. కేవలం పెద్ద సినిమా గురించే మాత్రమే కాదు ఈ చర్చ జరగలేదు, సినిమా ఇండస్ట్రీలో సంబంధించిన అనేక సమస్యలు అయితే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లామని కూడా చెప్పుకొచ్చారు. అలాగే ప్రొడ్యూసర్లు ఎగ్జిబిటర్లకు సంబంధించిన వివాదాన్ని ఆయన త్వరలోనే పరిష్కారం చేసే విధంగా కూడా హామీ ఇచ్చడం జరిగిందని కూడా చెప్పుకొచ్చారు. పెద్ద సినిమా కూడా 5 షోలకు పర్మిషన్ ఉంది. అలాగే సింగిల్ ఎక్కడైతే స్క్రీన్స్ పెద్ద సినిమా సంబంధించిన ఇచ్చేందుకు గతంలోనే ఒప్పందం ఉందని కూడా ప్రస్తుతం ఎటువంటి ఆటంకాలు కూడా లేవు. కేవలం పెద్ద సినిమా నుంచి కాదు, ముందు నుంచి సమస్య ఉంది. ఆ సమస్య విషయంలోనే మాట్లాడటం జరుగుతుంది తప్ప పెద్ద సినిమా కోసం ప్రత్యేకంగా తెరమేకి ఏమీ తేలేదంటూ కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే కొన్ని రోజుల నుంచి కూడా మెగా కుటుంబం నుంచి వచ్చినటువంటి సినిమాలపైనే ఇటువంటి
జరుగుతుందనే వస్తున్నటువంటి కామెంట్. కానీ సమస్య కాదు, కొన్నాళ్ళ నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పెద్ద సినిమాలు వచ్చినప్పుడే బయటికి రావడం కాదని కూడా వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. కానీ త్వరలోనే వీటి పరిష్కారం ఉంటుందని కూడా ఈ నిర్మాతలు అయితే పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారని కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి సత్య. ఆల్రైట్, అంటే ఇష్యూ ఇక్కడతో పరిష్కారం అయింది అనుకోవాలా, లేకపోతే పరిష్కారం దిశగా ఒక అడుగు పడింది అనుకోవాలా ప్రకాష్? పరిష్కార దిశగానే అడుగు పడిందని అనుకోవాలని కూడా చెప్పాలి. ఎందుకంటే కేవలం ఆయన కలిసి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఇది 4వ తేదీన అయితే పెద్ద సినిమా ఉంది. పెద్ద సినిమాకి సంబంధించిన రిలీజ్ ఇప్పటికే అనౌన్స్ చేసిన నేపథ్యంలోనే మొత్తం దానికి సంబంధించిన థియేటర్లో రిలీజ్ చేయాలనేది కూడా అప్పటికే అన్ని కూడా సన్నద్ధం చేసుకున్నారు. కానీ సింగిల్ స్క్రీన్ సంబంధించిన థియేటర్లు అలా ఏదైతే వాళ్ళకి సంబంధించిన పర్సంటేజ్ ఉందో అది గత కొన్నాళ్ళ నుంచి కూడా దానిపై అడుగుతున్నప్పటికీ కానీ దానిపై ఎటువంటి పరిష్కారం లేదని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు తాజాగా మరి ఆ సినిమా వచ్చే ముందే ఇది రావడం కూడా కొంచెం చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పాలి. మరి పర్సంటేజ్ విషయంలో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారి హామీ చేసి సరిపోదు. కానీ కేవలం పెద్ద సినిమాకి ఆల్రెడీ బెనిఫిట్స్ హైస్కూల్కి పర్మిషన్ ఉందని కూడా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన టికెట్ల వ్యవహారం కూడా సానుకూలంగానే ఉన్నది. మరి ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. కానీ ఇది ఈ సినిమా ముందే పరిష్కరించాలనేది కూడా ప్రధాన డిమాండ్ ఏం కూడా కాదని కూడా వాళ్ళందరూ నిర్మాతలు ఎగ్జిక్యూటివ్లు అందరూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితుల్లో, అలాగే సినిమా రిలీజ్ అయిపోయినా సరే దీనిపై సమస్య పరిష్కార దిశ కూడా కృషి చేస్తాము అని కూడా చెప్పుకొచ్చారు. కానీ మరి దీనిపై మరి ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి ఏ విధంగా మరి వాళ్ళకి హామీ ఇచ్చిన ప్రకారంగా మరి వాళ్ళకి ముందుకు వెళ్తారా, లేదంటే మరి ఒక పక్కన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా పక్కన కలిస్తారు. బాలకృష్ణ కూడా హామీ ఇచ్చారు. ఈ విధంగా మొత్తం అందరూ కూడా మరొకసారి చర్చించిన తర్వాతనే దీనితో ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనబడుతుంది. మరి మెగాస్టార్ చిరంజీవి కూడా కలిసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కలిసిన నేపథ్యంలో మరి ఎటువంటి రియాక్షన్ అందరితో కలిసి మాట్లాడిన తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కానీ కేవలం వాళ్ళు పదే చెప్పుకొచ్చారు. అంటే పెద్ద సినిమా గురించి తెరపైకి రాలేదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య ఇదని కూడా వాళ్ళ నిర్మాతలు అయితే ఏదైతే ఇక్కడ సంబంధించిన నిర్మాతలు ఎవరు ఉన్నారో వాళ్ళు మాట్లాడే కారణం కావచ్చు. మొత్తం వీళ్ళందరూ కూడా దీంతో క్లియర్ ఇచ్చారు. అలాగే నాగవంశీ కూడా మాట్లాడారు. మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ అయితే పూర్తిగా మాట్లాడుతూ ఈ అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ముందు పెట్టడం, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని కూడా ఈ మైత్రి మూవీ సంబంధించిన రవిశంకర్ అయితే మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ ప్రకాష్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించిన ఇదే అంశానికి సంబంధించి ప్రొడ్యూసర్స్ రియాక్ట్ అయ్యారు, నాగవంశీ కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. గత 2 వీక్స్గా హైదరాబాద్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని సార్కి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నాయి అనేది సార్ కూడా అంతా డీటెయిల్గా ఆమె తెలుసుకుని అన్ని కంట్రోల్కి వస్తాయి అని భరోసా ఇచ్చి చెప్పారు మాకు. అన్ని జాగ్రత్తగా ఆయన దగ్గర ఉండి ఫాలో చేసి అన్ని కంట్రోల్లో తీసుకొస్తామని భరోసా ఇచ్చారు సార్. డిమాండ్లు ఏం లేవయ్యి, సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాం సార్కి. డిమాండ్ చేయడానికి ఎందుకు వస్తాం సార్ దగ్గర? అలా ఒక్క ఇదని కాదు లేదండి, అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ ఆ సార్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆయన ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, డోంట్ వరీ, యూ గో హెడ్ విత్ యువర్ వాట్ ఆల్ వర్క్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ అనే దీనిలో భరోసా ఇచ్చారు. దట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ అస్. మేము హ్యాపీగా వెళ్తాం. అంటే ఏ డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఫర్దర్గా కూడా ఈ ఒక్క సినిమానే కాదు, ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏమన్నా సమస్యలు ఉన్నా సరే అన్నీ మాట్లాడుకున్నాక ఇది ఒక లాంగ్ టర్మ్గా ఒక ఎమికబుల్ సొల్యూషన్ వచ్చేటట్టే అన్నీ జరుగుతాయి, డోంట్ వరీ అని చెప్పారు. ఇది పర్సంటేజేషన్ ఏంటి, పర్సంటేజేషన్ పెంచాలని చెప్పేసి అదేనండి. అదేంటంటే ఎమికబుల్ అంటే అదేనండి, ఇద్దరికి న్యాయం జరిగేటట్టు ఏదో సొల్యూషన్ వస్తుంది, మీరేం వరీ అవ్వద్దు. అంటే డేస్ ఇదనేది కాదండి, ఇద్దరు అదేనండి. అంటే దాన్ని ఈ సినిమా వరకు కాదండి, ఈ సినిమా వరకు హద్దులు కాదు అనేది ఛాంబర్లో జరిగిన ఒక అగ్రిమెంట్లో ఉంది ఎలాగో. సో ఈ సినిమాకి ఏం హద్దులు కాదు. ఫర్దర్గా కూడా మేము ఒక టైం ఫ్రేమ్లో మొత్తం అందరూ కూర్చుని అన్ని సెక్టర్లు కూర్చుని ఒకటి ఎమికబుల్ సొల్యూషన్ రావాలనుకున్నాం. దానికి సరిపోయే సద్భావ ఏమంటారు దాన్ని ఆ వాతావరణం అయితే క్రియేట్ చేయడానికి పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకునేదానికి. మెగా సినిమా వచ్చినప్పుడు ఇటువంటి వివాదాలు బయటకు వెళ్ళిపోతున్నాయి.
అంటే ఇది ఒకటి. అందుకే సార్ మాకు పెద్ద సినిమా అని కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా రిలీజ్కి దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని ఎగ్జామ్ చేసేమన్నా దానికి ఎలాగో అన్ని సానుకూలంగానే ఉంది. ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు రావాల్సి ఉంది. అందుకని అటు ఒక టైం ఫ్రేమ్లో కూర్చొని అందరం కలిసి మాట్లాడుకుని సెటిల్ అలా అదేం లేదు. ఏపీ తెలంగాణ ఏం లేదు, తెలుగు సినిమా. తమిళనాడులో 5 షోలకు పర్మిషన్ ఇస్తున్నారు. ఏపీలో కూడా తెలంగాణలో ఉంది సార్, తెలంగాణలో ఉంది, ఏపీలో ఉంది. ఎప్పటి నుంచో ఉంది 5 షోల పర్మిషన్ ఉంది సార్, ఎప్పటి నుంచో ఉంది. గవర్నమెంట్కి ఇంకేం ఆశిస్తున్నారు సార్? ఏపీ గవర్నమెంట్ ఏం లేదు సార్, మేము మా సైడ్ నుంచి మేము ఇంకా చేయాల్సినవి ఏంటి అని మా సైడ్ నుంచి ఇంకా పెండింగ్ ఉన్నాయి సార్. గవర్నమెంట్ నుంచి అయితే మాకైతే వెరీ హ్యాపీ సార్. రేట్ల విషయం మీద అనమాట. ఇంకా అసలు అదంతా దట్ ఈస్ అనదర్ టాపిక్ అండి. డన్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అన్నిటికీ కోఆపరేట్ చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సెక్టర్లకి హ్యాపీగా ఉండేటట్టు అన్ని విధాలా కోఆపరేట్ చేస్తాము అని చెప్పారు. అంటే చాలాసేపు అండి, అపార్ట్ ఫ్రమ్ సినిమా కొంచెం వేరే సరదా కూడా చాలా టైం స్పెండ్ చేయగలిగాం. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థియేటర్లో వాళ్ళు మనం పాటుపడాలంటే ఏం చేయాలి? ఏం లేదు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు మీరు అన్న క్వశ్చన్కి దాన్ని కొంచెం రెనోవేట్ చేసుకుంటే జనాలు చాలా బాగున్న థియేటర్కి ఫ్యామిలీస్ అందరూ బాగా వస్తారండి. రెనోవేట్ చేసుకుంటే చక్కగా దానికి తగ్గట్టు పర్సంటేజ్లు ఇవన్నీ కూడా పెంచుకోవచ్చండి. రెనోవేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా రెనోవేట్ చేసిన ప్రతి థియేటర్ 10 లక్షలు చేసేది 20 లక్షలు చేస్తున్నారు. ఆ విధంగా అందరూ హ్యాపీగా ఉండొచ్చు. గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమన్నా మాహితీలు అలాంటివి ఇవ్వాల్సిన అవసరం ఉందా? అంటే ఇప్పుడు దాకా దాని మీద ఆలోచించలేదండి. రేపు ఒకసారి ఫార్మల్గా అఫీషియల్గా మా ఛాంబర్ డెలిగేషన్ మొత్తం ఒకసారి గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి ఇలాంటివి మేము ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుని ఏమన్నా ప్రపోజల్ ఏమైనా పెట్టాలనే దాంట్లో తరువుగా మేమందరం ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుని గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యాం.